అన్న ఒక్క నిమిషం. ఏమైంది ఆదిత్య? ఏంటి మన ఎలక్ట్రిక్ వెహికల్ ఇక్కడ ఛార్జింగ్ పెడుతున్నారా? అవును, కరెంట్ ఉంది, ప్లగ్ ఉంది, ఛార్జర్ ఉంది, మరి ఇంకెక్కడ పెట్టాలి? అలా కాదన్న, మన ఇండియాలో కరెంట్ ఫ్లక్చుయేషన్స్, పవర్ బ్యాక్ సర్జెస్, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం ఎంత కామనో మన అందరికీ తెలుసు. సో అలా జరిగినప్పుడు ఇలాంటి నార్మల్ సాకెట్స్ మెల్ట్ అయిపోతాయి, వైర్లు గాలిపోతాయి, కొన్ని సిచ్యువేషన్స్లో మన ఛార్జర్ పాడవుతుంది, అండ్ వర్స్ట్ సిచ్యువేషన్స్లో మన ఎలక్ట్రిక్ బండి బ్యాటరీ కూడా పేలే ఛాన్స్ ఉంటుంది. అవునా, ఇంకెక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టాలి. ఏంటది? ఇది యాంప్ వోల్ట్ కంపెనీ వాళ్ళ సేఫ్ పాయింట్ అన్న. ఇది ఒక ఇండస్ట్రియల్ గ్రేడ్ ఈవీ ఛార్జింగ్ సేఫ్టీ యూనిట్. ఎస్పెషల్లీ మన 6 amps ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్స్ కోసమే డిజైన్ చేశారు. సో ఇప్పుడు ఈ ఈవీ ఛార్జర్ని మనం దీనికి కనెక్ట్ చేయాలి. అండ్ ఈ వైర్ వచ్చేసరికి మనం ఎప్పుడు ఛార్జింగ్ పెట్టుకునే సాకెట్కి కనెక్ట్ చేసేస్తే సో ఏం కరెంట్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినా, స్పైక్స్ వచ్చినా ఇది హ్యాండిల్ చేసుకుంటుంది. అవునా, చాలా బాగుంది కదా. దీనికోసం ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాము, పదండి. ఈ యాంప్ వోల్ట్ సేఫ్ పాయింట్ అనేది జస్ట్ ఒక ఛార్జింగ్ ప్లగ్ సాకెటే కాదండి, ఇది ఇండియాలో టాప్ గ్రేడ్ సర్టిఫైడ్ కాంపోనెంట్స్తో ఈవీ ఛార్జింగ్ కోసమే తయారు చేయబడిన ఆల్ ఇన్ వన్ ఈవీ ఛార్జింగ్ సేఫ్టీ సొల్యూషన్. ఇది నార్మల్గా మనకి బయట దొరికే చైనీస్ స్పైక్ బాక్సెస్లో కాదండి. దీంట్లో ఎంసీబీ ప్రొటెక్షను, సర్జ్ ప్రొటెక్షను, హెవీ డ్యూటీ ప్లగ్ టాప్ ప్లస్ మెటల్ బాడీ అన్నీ ఒకటే ఎన్క్లోజర్లో ఉంటాయి. ఈ సేఫ్ పాయింట్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఈ 16 amps ఎంసీబీ. ఈ ఎంసీబీ పవర్ ఓవర్లోడ్ అయినప్పుడు, షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఇమ్మీడియట్గా పవర్ సప్లైని కట్ చేసేస్తుంది. దీనివల్ల మీ ఛార్జర్ వైర్ మెల్ట్ అవ్వడం, ఛార్జర్ కాలిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మీరు కనుక మీ ఎలక్ట్రిక్ వెహికల్ని ఓవర్ నైట్ ఛార్జ్ చేస్తూ ఉంటే ఇది పర్ఫెక్ట్ సేఫ్టీని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ సేఫ్ పాయింట్లో వాడిన ఎంసీబీ కూడా యాంకర్, ఏబీబీ, సైమన్స్ లాంటి టాప్ బ్రాండ్స్ నుంచి ప్రొక్యూర్ చేయబడింది. సెకండ్ మేజర్ ఫీచర్ సర్జ్ ప్రొటెక్షన్. ఈ యాంప్ వోల్ట్ సేఫ్ పాయింట్లో ఎంఓవి బేస్డ్ సర్జ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది ఇండస్ట్రియల్ గ్రేడ్ బౌన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎంఓవి ఇంపోర్టెడ్ ఫ్రమ్ యూఎస్ఏ. 470 volts సర్జ్ కెపాసిటీ ఉంటుంది అండ్ లెస్ దెన్ 25 nanosecondsలోనే ఇది రెస్పాండ్ అవుతుంది. మన గ్రిడ్లో ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు, ట్రాన్స్ఫార్మర్స్ స్విచ్ ఓవర్ అయినప్పుడు అండ్ పవర్ పోయి మళ్ళీ వచ్చినప్పుడు వచ్చే వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. దీనివల్ల మన కేబుల్స్ అండ్ ఛార్జర్స్ కాలిపోకుండా ఉంటాయి. ఈ సేఫ్ పాయింట్లో వాడిన సాకెట్ అండ్ వైరింగ్ గురించి సపరేట్గా మాట్లాడుకోవాలి. ఈ సాకెట్ అనేది స్పెషల్గా టైప్ డి 6 amps సైజ్ ప్లగ్స్ కోసమే తయారు చేయబడ్డ ఇండస్ట్రియల్ 3 pins సాకెట్. సో మీ ఛార్జర్ యొక్క గ్రిప్ అనేది చాలా టైట్గా ఉంటుంది. దీనివల్ల లూజ్ కాంటాక్ట్ ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ మీరు మార్కెట్లో చూసే సాకెట్స్లో బ్రాస్ కాంటాక్ట్స్ ఉంటాయి, బట్ ఈ యాంప్ వోల్ట్ సేఫ్ పాయింట్లో యూజ్ చేసిన సాకెట్లో మాత్రం మీకు ప్యూర్ కాపర్ కాంటాక్ట్స్ ఉంటాయి. కాపర్ ఈజ్ అ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో లోపల ఎంత హీట్ జనరేట్ అయినా అది మన ఛార్జర్ ప్లగ్ వరకు రానివ్వకుండా ఇది హెల్ప్ చేస్తుంది. సో దానివల్ల మనకి ఓవర్ హీటింగ్ ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ ఈ సేఫ్ పాయింట్లో యూజ్ చేసిన వైర్ కూడా యాంకర్, పోలిక్యాబ్ అండ్ ఫినోలెక్స్ లాంటి బ్రాండ్ నుండి తీసుకున్న 1.5 square mm వైర్ అన్నమాట. ఇది ఫ్లేమ్ రిటార్డెంట్, లో స్మోక్, హాలోజెన్ వైర్. అండ్ ఈ కేబుల్ 1 meters నుండి 20 meters లెంత్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంది. సో మీ రిక్వైర్ని బట్టి ఏదో ఒక లెంత్ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ పైన వాడిన ప్లగ్ టాప్ కూడా యాంకర్ బ్రాండ్ నుండి యూజ్ చేసిన ఇండస్ట్రియల్ గ్రేడ్ ప్లగ్ టాప్. నెక్స్ట్ ఈ మెటల్ బాడీ. చుట్టూ ఉన్నదంతా పౌడర్ కోటెడ్ మెటల్ బాడీ. ఇది హీట్ని బెటర్గా డెసిపేట్ చేస్తుంది. ఇది ఫైర్ రెసిస్టెన్స్ అండ్ రస్టింగ్ టెన్షన్ కూడా అస్సలు ఉండదు. అపార్ట్మెంట్స్ పార్కింగ్లో ఛార్జ్ చేసుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఈ ఎన్క్లోజర్ లోపలే మనకి ఇన్బిల్ట్ ఇంటిగ్రేటెడ్ ఎర్తింగ్ వస్తుంది. దీనివల్ల మనం సపరేట్గా దీనికి ఎర్తింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ యాంప్ వోల్ట్ కంపెనీ వాళ్ళు డిస్పాచ్ చేసే ప్రతి యూనిట్ని వాళ్ళ ఫ్యాక్టరీలో ఇన్సులేషన్ స్ట్రెంత్, లోడ్ ఎండ్యూరెన్స్ అండ్ ఎలక్ట్రికల్ కంటిన్యూటీని చెక్ చేసే డిస్పాచ్ చేస్తారు. ఈ యాంప్ వోల్ట్ సేఫ్ పాయింట్ పైన మీకు 1 year మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వారంటీ లభిస్తుంది. అండ్ ఇక బాక్స్లో చూసుకుంటే మీరు సెలెక్ట్ చేసుకున్న కేబుల్ లెంగ్త్తో ఒక యాంప్ వోల్ట్ సేఫ్ పాయింట్ యూనిట్ ఉంటుంది. దీంతో పాటు కంపెనీ వాళ్ళు ఫ్రీగా ఒక 6 amps యాంకర్ బ్రాండ్ వాళ్ళ 6 amps ప్లగ్ టాప్ని ఇస్తున్నారు. ఎందుకంటే కొన్ని కంపెనీల ఛార్జర్లు ఈ యాంప్ వోల్ట్ వాళ్ళ సేఫ్ పాయింట్ ప్లగ్ సాకెట్లో ఫిట్ అవ్వవు అన్నమాట. సో అలాంటప్పుడు మీరు ఆ సాకెట్ని తీసేసి
వీళ్ళు ప్రొవైడ్ చేసిన 6 amps సాకెట్ని దానికి అమర్చుకుంటే ఈజీగా దీంట్లో ఫిట్ అవుతుంది. అండ్ అది ఫిట్ చేయడానికి కూడా మీకు టపారియా కంపెనీ వాళ్ళ టెస్టర్ని ఫ్రీగా ఆ బాక్స్లోనే ఇస్తున్నారు. దాంతోపాటు మీకు వారంటీ కార్డ్ కూడా ఉంటుంది. అండ్ ఇక ఫైనల్గా ఇప్పటికీ మీరు మీ ఎలక్ట్రిక్ 2-వీలర్ని ఆ ప్లాస్టిక్ వాల్ సాకెట్స్కి, ఎక్స్టెన్షన్ బాక్సెస్కి, ఆ స్పైక్ గార్డ్స్కి ఛార్జ్ పెడుతూ ఉంటే వెంటనే ఆపేసేయండి. అది అస్సలు సేఫ్ కాదు. సో దాని బదులు ఈ యాంప్ వాల్ట్ వాళ్ళ సేఫ్ పాయింట్ని పర్చేస్ చేయండి. ఇది ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. మీ ఈవీ ఛార్జర్ని ఇది లాంగ్ టర్మ్లో సేఫ్గా ఉంచుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అండ్ ప్రైస్ కూడా ప్రస్తుతం అమెజాన్లో 1800 లోపే ఉంది. అండ్ మీరు కనుక అమెజాన్లో మన కూపన్ ఎలాంటి స్పేస్ లేకుండా Go Green 05 అనే కూపన్ కోడ్ని చెక్అవుట్లో అప్లై చేస్తే మీకు ఇన్స్టెంట్గా 5% డిస్కౌంట్ వస్తుంది. ఎలక్ట్రిక్ బల్లని మనం 1,50,000, 2 లక్షలు పెట్టి కొంటూ ఉంటాము. సో దాని సేఫ్టీ కోసం ఈ ప్రోడక్ట్ని కొనడంలో నాకు తప్పేమీ లేదనిపించింది. దీని బయ్యింగ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుండి మీరు డైరెక్ట్గా దీన్ని మన కూపన్ కోడ్ అప్లై చేసి పర్చేస్ చేయొచ్చు. మరి ఈ యాంప్ వాల్ట్ సేఫ్ పాయింట్ పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇదన్నమాట యాంప్ వాల్ట్ వల్ల సేఫ్ పాయింట్ యొక్క నా రివ్యూ అయితే. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.